వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలంగా వాయిదా పడుతున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ 1 ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. మరియు పవర్ స్టార్ అభిమానులు తమ ప్రియమైన యాక్షన్ హీరో వెండితెరపైకి తిరిగి రావడాన్ని పూర్తి ఉత్సాహంతో జరుపుకోవడంతో తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు చిత్రాలలో ఒకటైన హరిహర వీర మల్లు 2025 ప్రారంభం నుండి టాలీవుడ్ బాక్సాఫీస్ను ఎదుర్కొంటున్న కష్టాల నుండి కాపాడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా అనేక వాయిదాలను ఎదుర్కొంది. ఈ సంవత్సరం ప్రీమియర్ తేదీని కనీసం 3 సార్లు మార్చడం మరియు 2024 చివరి వరకు చిత్రీకరణ కొనసాగుతుందని నివేదించబడింది. తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడానికి మేకర్స్కు పరిమిత సమయం ఉందని సూచిస్తూ, ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోగలదా అనేది చూడాలి. అయితే సాక్నెల్ ప్రకారం ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటివరకు బలంగా ఉంది. బుధవారం రాత్రి 9 గంటల నాటికి ఈ సినిమా మొదటి రోజు ప్రీసేల్స్ గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లు దాటింది. హరిహర వీర మల్లు తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే 7 కోట్లు వసూలు చేయగా, భారతదేశం అంతటా మొదటి రోజు మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ 20 కోట్లను తాకాయి. ఓవర్సీస్ అడ్వాన్స్ కలెక్షన్ ప్రస్తుతం 10 కోట్లుగా ఉంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం హరిహర వీర మల్లు సినిమా ఓపెనింగ్ కలెక్షన్ల పరంగా పవన్ కళ్యాణ్ గత 3 సినిమాల కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది. 2023లో వచ్చిన బ్రో సినిమా దేశీయంగా 35.2 కోట్లు వసూలు చేసి, విడుదల రోజున భారతదేశ వ్యాప్తంగా 30.05 కోట్ల నికర కలెక్షన్ను నమోదు చేయగా, 2022లో వచ్చిన భీమ్లా నాయక్ 43.10 కోట్ల గ్రాస్ 37.15 కోట్ల నికరం మరియు 2021లో వచ్చిన వకీల్ సాబ్ 40.10 కోట్ల నికర కలెక్షన్లను నమోదు చేశాయి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.